ఏం చేసి పవన్ కళ్యాణ్ రక్తదానం బ్లడ్ బ్యాంకులు మొత్తం వచ్చి తీసుకోలే ఏంటి ఇప్పటిదాక నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ టాప్. అరే ఎంత సూపర్, హీరోయిన్ సూపర్, సాంగ్ సూపర్, మొత్తం బ్లడ్ మొత్తం మారిపోతుంది. బ్లడ్ కడగడానికి సంవత్సరాలు పడుతుంది. మొత్తం విలేజ్ మొత్తం బ్లడ్ కడగడానికి సరిపోతాయి. రేటింగ్ 10కే 10. ఏ నైట్ చేస్తాడు, ఎప్పుడు నైట్ చేస్తాడు. జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. కానీ పులికి జింక దొరుకుతుంది ఎందుకు? భయం. మనవాళ్ళంటే అందరికీ ఉచ్చా, అందుకే ట్రోల్ చేస్తారు. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. ట్రోల్ చేసేటోళ్ళని లైట్ తీసుకో, పీకేదే ఉంది, పోయేదే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ బ్లడ్ వేర్లై పారుతుంది, కడగడానికి ఒక 6 నెలలు పడుతుంది. పోరు సుజిత ఓయబ్బో, ఆయన ఊరు ఏమంటారు డైరెక్షన్ అయితే తోపు ఊకాక అర్పించుడు కోపించుడు మామూలు అయ్యారు. అరే పుష్పకి కంపారిజన్ లేదు. ఓ అజీ అంతే, ఇండస్ట్రీ రికార్డు మొత్తం. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కి ఆస్కారు దానమ్మ మొగుడు ఇయ్యాలి. ఈ సినిమాలో అంతా ఉంది యాక్టింగ్. అదే లుక్స్ అంటే చెప్పలేము, అమ్మాయిలు మొత్తం ఫిదా. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వేరు, రోజుల పవన్ కళ్యాణ్ వేరు. ఎంత అంటే ఇక చెప్పదు అంతే కదా. ఇందాక చెప్పిన డైలాగు అదే డైలాగ్ చెప్తాం మళ్ళీ. అది 4 డైలాగు. జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళతో పరిగెడుతుంది. కానీ పులికి జింక దొరుకుతుంది ఎందుకు? భయం. భయం. సో ఆ భయం పుట్టించిన ఇండస్ట్రీకి రికార్డులన్నీ బ్రేక్, కలెక్షన్లన్నీ బుర్ర. పైసలు లెక్క పెట్టుకోనికే బ్యాంకులు సరిపో, కంటైనర్లు పెట్టుకోవాలి పైసలు. అరే పవన్ కళ్యాణ్ ఉంటే హీరోయిన్ హీరోలు ఎవరు ఉండరు. ఒక్క అమ్మవాడు, ఒక్క అమ్మగాడు అంతే. హాయ్ ఫ్రెండ్స్, పట్టుకోలేదు పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి. ఓడిపోతా అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజీ. ఓజీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఊచ కోత, మిరాకిల్. పండగ దసరా పండగ ఎలా చేసుకుంటారు, సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారంటే ఓజీ పండగ అలా చేసుకోవాలి ఆడియన్స్. ఇందులో ఒక ఫ్యాన్ అయి ఉండి ఇంత చక్కగా మూవీ మన పవన్ కళ్యాణ్ గారి విజువల్స్ అవన్నీ, ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ అవన్నీ చక్కగా చూపించారు. ఒకప్పుడు తమ్ముడు మూవీ, గబ్బర్ సింగ్ మూవీ, ఖుషి మూవీ, అందులో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ చూపించారు. మూవీ మాత్రం అయితే ఎక్కడ కూడా బోర్ లేదు. ఇందులో ఫైట్స్ కానీ చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే డిసప్పాయింటింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా లేట్ గా వస్తారు. ఎంట్రీ ఒక 30 మినిట్స్, ఒక 40 మినిట్స్ తర్వాత వస్తారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు. ఎంట్రీస్ మాత్రం అయితే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ మాత్రం అయితే గూస్ బంప్స్. అసలు మూవీ చూసినప్పటి నుంచి లాస్ట్ వరకు అయితే అబ్బా 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 ఏమి అసలు కడుపులో పేగులు కదులుతున్నాయి అలా ఉంది మ్యూజిక్. మన ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ కానీ, అందులో మన పవన్ కళ్యాణ్ గారు తండ్రి రోల్ చేస్తారు మన ప్రకాష్ రాజ్ గారు. అండ్ మన ఎవరు ఇమ్రాన్ హష్మిన్ గారు విలన్ రోల్ చేస్తారు. ఇందులో ఫస్ట్ హాఫ్ లో మాత్రం అయితే హీరోయిన్ చనిపోతుంది. అంటే నేను మూవీ గురించి చెప్తున్నాను అనుకోకండి, జస్ట్ ట్విస్టులు చెప్తున్నాను. మూవీ అయితే వేరే లెవెల్ ఉంది. మీ క్లైమాక్స్ మాత్రం అయితే గూస్ బంప్స్. అసలు పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 మాత్రం ప్రతి ఒక్కరు చూడండి. ఇందులో ఒక డైలాగ్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఆ డైలాగ్ నేను ప్రాక్టీస్ చేసుకొని చెప్తున్నాను. ఏంటంటే డైలాగ్ ఏంటంటే జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. అయినా కూడా జింక దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? భయం. ఆ భయం పుట్టించింది ఎవరు? మన ఓజస్ గంభీర. జై పవన్ కళ్యాణ్, ఓజస్ గంభీర. సినిమా
చెప్తున్నా ఊచకోత పబ్లిక్ చెప్తున్నాను. ఈ సినిమా మాత్రం ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం అయితే 500 కోట్లు దాటిపోవచ్చు చెప్తున్నా. మిరాకిల్ మూవీ బాక్స్ ఆఫీస్ 5 స్టార్ రేటింగ్. 1 వీక్ లో మాత్రం ఖచ్చితంగా 10,000 కోట్లు బాక్స్ ఆఫీస్ రికార్డు ఓటేస్తుంది. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరో కూడా ఉండదు. మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఇలాంటి ఫాలోయింగ్. బెస్ట్ మూవీ, బెస్ట్ అండ్ బెస్ట్ మూవీ. నెగిటివ్ చెప్పే వాళ్ళకి అందరూ చెప్తున్నాను, చాలా మంది నెగిటివ్ చెప్తున్నారు. నెగిటివ్ చెప్పకండి, చెప్పినాక మీ ఇంటికి వచ్చి కొడతారు ఫ్యాన్స్. జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ సినిమా చూసి ఎన్నిగా చెప్పండి. అసలు ఫ్యాన్స్ కి అయితే మామూలు పండగ కాదు. ముఖ్యంగా చెప్తున్నానా, ఒక్క టిఎఫ్ఐ లవర్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పీక్స్. అసలు నేను లాస్ట్ డికేడ్ లో అసలు అట్లాంటి ఇంటర్వెల్ బ్యాంగ్ ని నేనైతే చూడలేదు. అండ్ లాస్ట్ లో పవన్ చెప్పే డైలాగ్ అయితే అసలు మామూలుగా ఉండదు. చాలా సర్ప్రైజెస్లు ఉన్నాయి లోపల దాచుంచారు. ఒక సుజిత్, మీరు సాహోని ఎట్లయితే డిగ్రేడ్ చేశారో, అతని టాలెంట్ని తొక్కిపడేశారో, దానికి 10 రెట్టింపు ఈ సినిమా అయితే ఉంది. ఒకటే చెప్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, మిమ్మల్ని ఎవరు రాపేది ఇప్పుడు అసలు మామూలుగా లేదు. ఒకటే చెప్తున్నా, వచ్చేసేయండి థియేటర్కి. అసలు ఎలాంటి డీవియేషన్స్ పెట్టుకోకుండా, ఎలాంటి థాట్స్ పెట్టుకోకుండా, ముఖ్యంగా టైటిల్ కార్డు, ఇంట్రొడక్షన్ సీను, యాక్షన్స్, ఫైట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ఎవరైతే ఇంకా అసలు మామూలుగా లేదు. ఖతర్నాక్ ఉంది. పెట్టిన 1000 రూపీస్కి వర్త్ వాచ్ అనిపించింది. నిన్న ప్రీమియర్ చూసాను, ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ షో చూసాను, మళ్ళీ రేపు మార్నింగ్ షో చూస్తాను. అసలు సినిమా అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. ఒక హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తీస్తే ఎలా ఉంటుందో, ఫ్యాన్ డైరెక్టర్ అయి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. నెక్స్ట్ లెవెల్ అరాచకం అని చెప్పచ్చు. ఎలివేషన్స్ అయితే ఈ సినిమాకి 3 హీరోలన్నా, పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమన్ అయితే కూడా బాలయ్య బాబుని ఎంత పర్సనల్గా తీసుకొని మ్యూజిక్ వాయిస్తాడో అంతే పర్సనల్గా తీసుకొని ఈ సినిమాకి వాయించాడు. నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పచ్చు. మీరు ఎక్కువ ఆలోచించకుండా థియేటర్కి వచ్చేసేయండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే చూస్తున్నారో 12 ఏళ్ల కళని ఒకసారి తీర్చేశాడు. నిజంగా చెప్తున్నా, అసలు సినిమా మామూలుగా లేదు. అసలు ఎలివేషన్స్కి అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కెరియర్లో ది బెస్ట్ అన్న. ఇంతవరకు పవన్ కళ్యాణ్ కెరియర్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చెప్పాడు, సుజిత్ లాంటి డైరెక్షన్ టీం ఉంటే నేను అసలు రాజకీయాల్లోకి రాకపోయేవాడిని అని. నిజంగా ఆ మాట మాత్రం యాప్ట్ అని చెప్పచ్చు. అంత బాగుంది. ఒక మైనస్ ఉంది, మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది. అయినా పర్లేదు, సినిమాకి అది దిష్టి చుక్కలాక అనుకోవచ్చు. అది తప్పించి అసలు మీరు వంక పెట్టడానికి ఎలాంటి స్కోప్ ఇవ్వకుండా సుజిత్ అనే అసలు టైటిల్ కార్డులో అయితే నెక్స్ట్ లెవెల్ చూపించేశాడు సినిమాని. మొత్తానికి అయితే ఓమి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఓమి అయితే ఒకటే డైలాగ్ చెప్తాడు, డియర్ ఓజీ, నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమి అన్నట్టు ఆయన డైలాగ్ చాలా 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 పేలింది. టాలీవుడ్ లో పవర్ స్టార్ ఎలాగో, బాలీవుడ్ లో మన ఇమ్రాన్ ఇస్మి అలాగే కాలీవుడ్ హీరోయిన్ మన ప్రియాంక గారు చాలా అసలు ఇంత మంచి కాస్ట్యూమ్ పెట్టి ఈ సినిమా కవిత వరకు వస్తుంది. అరే ఏ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఒకటే చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి, కళ్యాణ్ బాబు పక్కమంటే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ విజయం కూడా ఈ ఓజీ. మీరు కనుక నెగిటివ్ రివ్యూస్ ఇస్తే దీనికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు. మీ వల్ల కాదురా, ఒక్కటే చెప్తున్నా. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేటోళ్ళు ఇస్తూనే ఉంటారు, కానీ నేను నైట్ చూసా ఇన్స్టాలో కొన్ని ఎవరంటే తెలుసు ఇన్స్టాలో పెట్టేటోళ్ళు. అలా వార్నింగ్, ముందుగా వార్నింగ్ ఇస్తున్నా, నువ్వు ఆగబోయ్యా. ఎందుకు మీరు ఎప్పుడైనా పుష్ప కార్స్ నైట్ బెనిఫిట్ షోల తోటి లేచిపోయాయి. పుష్ప కార్స్ డే 1 కలెక్షన్ అల్లు అర్జున్ పక్క పెట్టే కానీ ఇంత మంచి కార్డర్ అంటే జై పవర్ స్టార్, జై జన్స్ అని అన్నాడు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. అద్భుతాన్ని చూడకపోతే వచ్చి ఓజీ తోటి చూడండి. కళ్యాణ్ బాబు డిప్యూటీ సీఎం బిజీ అయినా మనందరి కోసం తీశాడు. ఓజీ అన్నట్టు అసలు పిచ్చెక్కిచ్చేసాడు. మెంటల్ మాస్, ఊరమా సినిమా. మీరు ఎప్పుడైనా చూడకపోతే వచ్చి చూడండి కళ్యాణ్ బాబుని. ఇంక మీరు ఎప్పుడు జీవితంలో ఇలాంటి సినిమా రాదనుకుంటా చూడాలి, అందరూ చూడాలి. జై పవర్ స్టార్, జై జన్స్.
నిజంగా అంత బాగుంది. నందమూరి తమ్మని అన్నారు కానీ కానీ మెగా తమ్మని అంటారు. కానీ బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ పెట్టాడు సినిమాని అయితే మాత్రం. అయితే సినిమా ఏంటంటే సినిమా కథ పరంగా కొంచెం రొటీన్ అనిపించిన ఎక్కడ బోర్ కొట్టుకుని ఎలివేషన్ తో మాత్రం పెచ్చ పీక్స్ తీసుకెళ్ళాడు. బట్ ఫస్ట్ హాఫ్ కావచ్చు సెకండ్ హాఫ్ కావచ్చు అంటే ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ మీద తక్కువ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ 2-3 చోట్ల కనపడతారు. ఆ కనిపించిన 2-3 చోట్ల కూడా చాలా అంటే చాలా బాగుంటారు అన్నమాట. ఇక ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం 10 నిమిషాలు ఓచుకోత ఏ ఫైట్ రాదు. కాతేరమ్మ జాతర ఫైట్ ఏ ఇంటర్వెల్ లో ఫైట్ బాహుబలి ఇంటర్వెల్ లో కూడా పనికిరాదు. ఈ ఇంటర్వెల్ కి ఎంత బాగుంటది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత 20 నిమిషాలు పోలీస్ స్టేషన్ లో సీన్ దీని అమ్మ ఏం తీసాడు నిజంగా తీసింది సుజిత్ అనిపిస్తుంది అనమాట. అందులో పవన్ కళ్యాణ్ లుక్ బీజిఎం ఆ సీన్ చాలా బాగుంటది. బట్ స్టోరీ పరంగా కొంచెం ఆ రొటీన్ గా సాగే క్రమంలో అదర్ ఫ్యాన్స్ కొంచెం అటెండ్ ఉండొచ్చు. కానీ ఓన్లీ ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఐపీఎస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎన్ని అనుకోవచ్చు. ఓవరాల్ గా ఓజీ అయితే ఎక్స్పెక్ట్ చేసిన అంత లేదు కానీ ఓకే ఓలో హిట్ గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓజీ సినిమా అన్నా ఓజీ అన్నా ఓజీ 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 అన్నా ఓజీ సినిమా అన్నా అన్నా సూపర్ హిట్. నా గుండె మీద పట్టు ఓజీ సినిమా హిట్ హిట్ అన్నా. ఇన్ని రోజులన్నా ఆకలితో ఉన్నా అన్న ఈ సినిమా చూడంగానే ఆకలి తీరిపోయిందన్నా. ఓజీ సినిమా సూపర్ హిట్ అన్న సూపర్ హిట్. ఆ మ్యూజిక్ కావచ్చు అన్న బాబులకే బాబు బాబులకే బాబు ఓజీ 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 సూపర్ అన్న సినిమా సూపర్ అన్న ఎక్స్ట్రాండరీ అన్న. ఒక్కసారి చూడండి అన్న ఆ మ్యూజిక్ అన్న మ్యూజిక్ తోనే పిచ్చి పిచ్చి లేచిపోతుంది అన్న మ్యూజిక్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న స్కోర్ సూపర్ అన్న. నిజంగా చాలా బాగా ఇచ్చిన తమన్న. అరే యాంటీ ఫ్యాన్స్ మీరు సినిమా చూడకూడదు రా భయ్. సినిమా చూడకూడదు. యాంటీ ఫ్యాన్స్ సినిమా చూడకూడదు. ఎవరు చూడదు అవసరం లేదు. మేము చూసుకుంటాం జనాలు వచ్చి చూసుకుంటారు. పనికి మా చాతగాని కొడుకు చూడకూరి. మీరు చూడకపోతే మాకు 2000 కోట్లు ఏమో ఆగవు వస్తాయి. ఈ దొంగ కొడుకులే చూస్తారు. యాంటీ ఫ్యాన్స్ పోయి కింద దొంగలాగా పవన్ కళ్యాణ్ ముసుకులో పవన్ కళ్యాణ్ కన్వేసి చూసుకుంటారు. యాంటీ ఫ్యాన్స్ మీ సినిమాలే చూడకూరి. మేము చూసుకుంటాం. ఎవరు వేపిస్తారు అంటే బాయ్ నీకు తెలుసు నాకు తెలుసు నేను ఇప్పను. మరి నేను ఇప్పినా నాకు అని గొడవ అవుతుంది. అంతే ఉంటుంది. అది కొద్ది మా ఫ్యాన్స్ మధ్య గొడవ అవుతుంది. నీకు తెలుసు నాకు తెలుసు ఎవరు చేస్తుండవు చెప్తున్నాం. ఇప్పటికీ మొన్ననే కలిసినాం. ఇప్పటికే ఎందుకు ఆయన పేరు చెప్పొద్దని ఉంటున్నాం. చెప్పండి అర్థం చేసుకో తీసుకో. యాంటీ ఫ్యాన్స్ మీరు సినిమా చూడకూడదు. మా సినిమా మేము చూసుకుంటాం. 2000 కోట్లు క్రాస్ అన్న క్రాస్ 2000 కోట్లు క్రాస్. నా గుండె మీద పట్టు అన్న సినిమా 100% 2000 కోట్లు. యాంటీ ఫ్యాన్స్ మీ సినిమా చూడకూడదు బాయ్. యాంటీ ఫ్యాన్స్ మీ సినిమా మా సినిమా మేము చూసుకుంటాం 100%. ప్రజలు వచ్చి సినిమా చూస్తారు. సినిమా బాగుంది. కంటెంట్ ఉంది. దమ్ముంది. సినిమా బాగుందా చూడండి. మొత్తం దగ్గర వెళ్ళిపోతున్నా. సినిమా మాత్రం పెట్టు లాస్ట్ క్లైమాక్స్ మాత్రం బంపర్ హిట్ అంతే. పవన్ కళ్యాణ్ నేను ఎలా చూడాలనుకున్నామో ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎలా చూస్తున్నాం అంతే. సినిమా క్లైమాక్స్ హైలైట్ మొత్తం సినిమానే హైలైట్ అయినా పవన్ కళ్యాణ్ అన్న 10 సంవత్సరాల నుంచి అలా చూడాలని మొత్తం జబర్దస్త్ ఉంది అంతే. జబర్దస్త్ ఉంటుంది సినిమా. అందరు చూడాల్సిన సినిమా అంతే. విలన్ హైలైట్ అన్నా విలన్ అయినా హైలైట్ ఉండు. మ్యూజిక్ మాత్రం తమనన్న నువ్వు కేక అంతే. సుజిత్ అన్న గురించి చెప్పకండి అవసరం లేదు అంతే. హీరోయిన్ అంతా చిరటల్లో ఉందనా ఏమంత లేదు. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోద్ది. హీరోయిన్ హైలైట్. హీరో తమనన్న సుజిత్ కాలేదు సినిమాలో ఆమె అత్రే కాలేదు. డిసప్పాయింట్ ఒక సాంగ్ అంతే. హీరోయిన్ ఇది ఏం లేదు. ఆడికే అనిపోతుంది. వాళ్ళు ఎన్నుతాం అంతే. ఇప్పుడు ఏం లేవు. హరిహర మనకి చేసిండ్రు అయిపోయింది. ఓజీకి అట్లా ఏం లేవు. మంచిగా ఉంటుంది సినిమా చూస్తే మాత్రం బంపర్ హిట్. వెనకాల ఉండి నెగటివ్ ట్రోలింగ్ చేపిస్తుంది. వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళు ఎవరు అనుకుంటారు? వాళ్ళు ఎవరు చేయరన్నా. పేటిఎం బ్యాచ్ అంతే. పేటిఎం బ్యాచ్ కంటే ఎవరికి ఏం లేదు. వాళ్ళే ఇస్తారు. ఇక మిగతా వాళ్ళు అంతే. అందరికి అభిమానులు అంతే పవన్ కళ్యాణ్ సపోర్ట్.
వెనకాలైనా ఇంకెవరు ఉంటారు? అంబటి రాంబాబు వాళ్ళే ఉంటారు. అంబటి రాంబాబు కొడలి నాని వాళ్ళే ఉంటారు. వాళ్ళు తప్పితే ఎవరు లేరు. వాళ్ళు ఎంత ట్రోలింగ్ చేసినా అన్న సినిమా మాత్రం బంపర్ హిట్ అంతే. చూసినా అన్న అడ్వాన్స్ కలెక్షన్స్ మస్తు వచ్చినాయి. సినిమా మాత్రం బంపర్ హిట్ అయిపోద్ది అంతే, ఇంకా ఏం లేదు. అంతే చెప్పాలి. చెప్పన్నా ఎలా ఉంది సినిమా? సినిమా మాత్రం కేక్ అంతే. మార్నింగ్ షో అంటే ఏ ఎలిమెంట్ నచ్చినాయి నీకు? యాక్షన్ అయితే ఎప్పుడు చేయని విధంగా చేసిండు అన్న పవర్ స్టార్. వేరే లెవెల్ అంతే అన్న. క్లైమాక్స్ ఫైట్ అయితే గూస్ బంప్స్. అంత ఎలివేషన్ స్కోప్ లేదు, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది, చంపేస్తారు. మిగతా సినిమా మొత్తం కేక్ అన్న. ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ బోర్ కొట్టదు. ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ అనుకోవచ్చా? ఫుల్ మీల్స్. మొత్తం యాక్షన్ అయితే వేరే లెవెల్ చూడన్న. ఆయన లుక్ డిజైన్ మొత్తం వేరే లెవెల్ అంతే. కేక సినిమా ఏమేమి నచ్చాయి నీకు సినిమాలో? ఏ ఎలిమెంట్ నచ్చింది నీకు? పవన్ కళ్యాణ్ నచ్చాడు. పవన్ కళ్యాణ్ నచ్చాడా? హీరోయిన్ చాలా మంచిగా చేసింది. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ చాలా బాగుంది. జపానీస్ ఒకరు కూడా బాగుంది. విలన్ ఓమి నచ్చిండు. ఓమి చాలా బాగా చేసిండు. ఓమి బాగా చేసిండు. సూపర్ హిట్ సినిమా. హిట్. బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీ హిట్. బ్లాక్ సినిమా చూసిరా? లేవు ఇప్పుడే. ఇప్పుడేనా? ఎలా ఉంది సినిమా? చూసా. ఎలా ఉంది? బాగుంది. బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టరా? బాబు బాబు కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నువ్వు? చెప్పు. సినిమా బాగుంది. ఏమంటారు, పవన్ కళ్యాణ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ ఎలా ఉంది? బాగుంది. బాగుంది. విలన్ చాలా బాగున్నాడు. ఓమి కానీ లాస్ట్ క్లైమాక్స్ బాగుంటది. బాగాలేదని కొంతమంది ట్రోల్ చేస్తారు, ఏం చెప్తావు? బాగాలేదు సినిమా అని కొంతమంది ట్రోల్ చేస్తారు. చూసి మాట్లాడమను. సినిమా చూసి చెప్తే పాట చూడమను. పాట బాగుంది. బ్లాక్ బస్టర్. సినిమా కలర్ అని ఇచ్చారు ఏ కదా? సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ గుర్తుపెట్టుకోండి భయ్య. అన్ని ఇది ఎల్సీయూ అంటారు అంటారు, అదంతా ఏమీ లేదు. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ బ్లాస్ట్ అయిపోతే ఇంకా ఫ్యూచర్ లో. అరే భయ్ మీరు చచ్చిపోండిరా. మీకు సినిమా ఏదేదో కావాలి కాదు. పవన్ కళ్యాణ్ సలార్ని ప్రభాస్ లో ఎలా అయితే ప్రభాస్ ఫ్యాన్ చూసిల్లో, పవన్ కళ్యాణ్ ని ఓజీలో అలా చూసిల్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సుజిత్ థ్యాంక్ యూ. ఎవరు చేపిస్తారంటే ఎవరు చేపిస్తారండు? నాకేం తెలుసు భయ్, నచ్చినోడు చేపిస్తాడు. అసలు వేరే లెవెల్. దీని గురించి ఎవరు ఎలా ఉంది మూవీ అని చూడకండి. చరిత్రని తిరగరాసిన మూవీ. ఒక్క రోజులో 2 కోట్ల కలెక్షన్ పైన ఒక్క ప్రీమియర్ షోకి 2 కోట్ల 10 లక్షలు మించి వెళ్ళిందంటే చూడండి ఎంత హిట్ అయిన మూవీ. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. అసలు పుష్ప అసలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. అక్కడ థియేటర్ లో బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. పుష్పకి కంపేర్ చేయకండి, దేనికి కంపేర్ చేయొద్దు. వేరే లెవెల్లో ఉంది మూవీ. ఇదే మా బ్రాండ్, ఇదే మా బ్రాండ్. ఇక్కడ ఉంది మా బ్రాండ్.
సినిమాలో ఉన్నావా? ఓకే, చిన్న జూనియర్ ఆర్టిస్ట్. ఎలా అనిపిస్తుంది అలా యాక్ట్ చేయడం? సూపర్ అనిపిస్తుంది. నాకైతే సూపర్. సుజిత్ సార్కి అయితే థ్యాంక్ యూ చెప్తున్నా, ఎందుకంటే చించేశారు. నీ డైలాగ్ ఏముంది సినిమాలో? నా డైలాగ్ అంటే ఏం లేదు, ఏం లేదా? ఓన్లీ యాక్టింగ్. వాయిస్ మాత్రం వేరే వాళ్ళు, వాయిస్ వేరే వాళ్ళు ఇచ్చారు. ఓకే, పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తావా ఏదన్నా? పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏమైనా చెప్తావా? నాకు తెలిసిన డైలాగ్ అయితే ఏం లేదు. సాంగ్ 10 out of 10. క్రౌడ్ అనిపించాలి, క్రౌడ్ అనిపించాలి. అడగండి ఎలా ఉంది సినిమా? అన్న, పవన్ కళ్యాణ్ గారి మన ఛానల్ తర్వాత మళ్ళీ ఒక డిఫరెంట్ యాంగిల్ చూసినాం. అంటే ఒక తమ్ముడు ఒక బద్రి ఖుషిగా మనం అప్పట్లో ఎంత ఎంజాయ్ చేసినామో, మళ్ళా సుజిత్ గారు మళ్ళా ఒక మంచి ఒక ఫ్యాన్ లెక్క తీసి, మళ్ళీ ఒక గొప్ప డైరెక్టర్ లెక్క తీసి, మాటలు ఇలా పెట్టుకుని ఒక అభిమానులకి ఎలా చూపించాలి అలా చూపించిండు. హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా చెప్తున్నా డైరెక్టర్ గారికి. పాయింట్ అంటే ఒక పాప కోసం ఉంటుంది స్టోరీ, పాప మిస్సెస్ కోసం ఉంటుంది. అదొక మెసేజ్ బాగుంది. మళ్ళీ తండ్రి కోసము అంటే సినిమా ఒక డిఫరెంట్గా నిజంగా చెప్తున్నా, మాటల్లో చెప్పడానికే ఆల్రెడీ చెప్పి నోరు పోయింది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఇది ఒక పుష్ప, ఒక KGF, ఒక బాహుబలి 100%. దాని కలెక్షన్ కొట్టాలి, దాన్ని దాటిపోతుంది. అంటే కొట్టాలని కదా, లే మన తెలుగు సినిమా ఒక చేతులు నిలబడాలి. మన తెలుగు సినిమా హీరోలు మన ఇండియా పాన్ ఇండియాలో నిలబడాలి. అంటే మన సత్తా ఏందో తెలుసుకోవాలి పాన్ ఇండియాలో అన్నట్టు చెప్తున్నా. ఎవరి టాలెంట్ ఎవరు పుష్ప కానీ వాళ్ళకే ఇష్టం ఉంటుంది. నెగిటివ్ అనేది ఏముంటుంది అన్న, ఒకటే చెప్తున్నా. పవర్ స్టార్ బాగాలేకపోతే ఇంతకాలం ఎందుకు కొడతామన్నా? బాగాలేకపోతే ఆ చెప్పటోళ్ళు మస్తు చెప్తారు, సినిమాలు చూపిస్తారు, నేను కావాలి కూర్చోబెట్టి స్టోరీ వినండి మనం, ఫైట్స్ మనం, డైలాగ్స్ మనం. ఇది కొత్త కథ, ఒక డిఫరెంట్ యాంగిల్ తీసిన సినిమా. అసలు ఇట్లాంటి సినిమా రాదు కూడా ఇట్లా సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే కథలో ఎంత ఉందో అంతనే పెట్టినా, కథలో స్టోరీ ఎంత కావాలో అంత యూజ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అని కాదు. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ చూస్తే ఒక సినిమా అలాగ ఉంటుంది, ఒక ఫ్యామిలీ స్టోరీ అలాగ ఉంటుంది. ఇది ఒకటి గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి అలానే ఉంటుంది. కథ తగ్గట్టు సినిమా పోతుంది, అంతేగాని ఇది అట్లా ఉంటుంది. ఇది ఒక అన్న షేక్ చేసిందన్న మన తమన్ గారు, నిజంగా హ్యాట్సాప్. ఎందుకంటే సినిమాకి పెద్ద పిల్లర్ అంటే తమన్ గారు. అంటే మ్యూజిక్ తోడే సినిమా నిలబడ్డది. లేదు, సినిమా మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కష్టపడ్డాడు సినిమాకి. చాలా రోజులతో ఫైట్స్ గిట్స్ బాగా చేసిండు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఏం లేవన్నా, ప్రతి ఒక్క సీన్లో ఎంజాయ్ చేస్తాం. అసలు మూత మోగిపోయింది, ఎక్కడ తగ్గలేదు. చాలా మంది విలన్స్ ఉన్నారు ఇలా. మన ఇమ్రాన్ హష్మి గారు ఇప్పుడు మనం హీరో లెక్క చూసినాం, ఇందులో ఒక విలన్ లెక్క చూసినాం. అంటే ఈ సినిమాలో ఆయన చాలా కష్టపడ్డాడు ఇమ్రాన్ హష్మి గారు. హ్యాట్సాప్ చెప్పాలి. మనం ప్రౌడ్గా కూడా ఫీల్ కావాలన్నా. మన తెలుగు సినిమా ప్రతి ఒక్క హీరోలు మన ప్యాన్ పోతుందంటే మనం చాలా కాలం ఎగరేసుకోవాలి. అంటే ఏ హీరో అయినా పర్లేదు, పవర్ స్టార్ కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, రవితేజ కానీ, ప్రభాస్ కానీ, మన తెలుగు సినిమా ప్యాన్ పోయిందనుకో ఇట్లా గొప్పగా చెప్పుకోవాలి. అది మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఒక హీరో ట్రోల్ చేసుకొని పక్క పెట్టండి, మన తెలుగు సినిమా బయట పోయిందంటే మనం చాలా గుడ్గా అనుకోవాలి. చాలా సంతోషం అది. సృష్టిస్తామని చెప్తా ఉన్నాం అనమాట. ఆ రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాడు, నేను చిన్న హీరో అని సినిమా ఇండస్ట్రీకి రికార్డులుగా బాంబు పెట్టాడు అనమాట. అలా ఉంటది. ఎవరితోనే పెట్టుకోండి, పవర్ స్టార్ తో మాత్రం పెట్టుకోవద్దు. దిస్ ఈస్ నాట్ ఎ పాన్ ఇండియా, దిస్ ఈస్ కాల్డ్ పవన్ ఇండియా. అలా ఉంటుంది అనమాట. అన్నా వాళ్ళు ప్రతి ఒక్కరికి చేస్తారన్న. యాంటీ ఫ్యాన్స్ ఎంత మంది ఉంటారో అంతగా డబుల్ ఫ్యాన్స్ పెరుగుతూ ఉంటారు. ఎప్పుడో ఖుషి వచ్చింది, ఇప్పుడు ఎంత 2025 ఫ్యాన్స్ పెరుగుతానే ఉన్నారు. ఫ్లాప్లు అయినా కానీ పెరుగుతారు, హిట్లు అయినా పెరుగుతారు. కానీ ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ కారు తల అన్ని ఎగరేసుకునే రేంజ్ లో ఉందన్నమాట. ఒక మిసైల్ అయితే ఎలా ఉంటుందో దిస్ ఇస్ కాల్డ్ పవన్ మిసైల్ అనే చెప్పొచ్చు అనమాట. ఈజీఎం కోసం మెంటల్ అంటే మెంటల్ ఎక్కింది బ్రో. బెంగళూరు నుంచి వచ్చాను నేను. అలా ఉంటది పవన్ కళ్యాణ్. నాకు నచ్చిన డైలాగు నో రూల్ నో లా, ఓన్లీ గంభీరా లా అనే చెప్తారనమాట. అది మాత్రం అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు బ్రో. ఆ నరుకుడేంది, ఆ కత్తి పట్టుడేంది, ఆ డాన్స్ ఏంది, అలా తిప్పడం ఏంది, కొరియన్ పిక్చర్లు చూడటమే కానీ అర్థం తెలియలా. కానీ ఈ సినిమాతో మాత్రం బ్రో వేరే లెవెల్లో తీసుకొని వచ్చాడనే చెప్పొచ్చు. పోలీస్ స్టేషన్ ర్యాంప్ అన్నా చెయ్యి నరికేటప్పుడు ఆ సీన్ ఉంటుంది, గూస్ బంప్స్ వస్తుంది. థియేటర్ ఆఫ్ హిస్టరీ
రోల్ రికార్డ్ బ్రేక్స్. ఏం నచ్చింది నీకేం నచ్చింది? బీజిఎం పవర్ స్టార్ 20 సంవత్సరాల బ్యాక్ చూసినట్టున్నది. సూపర్. అక్కడ చిన్న నిమిషం కూడా లాగింగ్ లేదు. ఎలివేషన్స్ ఆర్ పాజిటివ్ వైబ్స్. అండ్ ఈజ్ ఎ క్రియేటర్. ఆల్ రికార్డ్స్ ఆర్ బ్రేకెన్ బై పవర్ స్టార్. ఓజీ సూపర్. పార్ట్ 2 వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. స్క్రీన్ ప్లే ఎలా ఉంది? అంతా ఏ మ్యాటర్ మీద కూడా నెగిటివ్ టాకే లేదు. ఎవడైనా నెగిటివ్ మాట్లాడారు ఎక్కడా పోరలేదు. సూపర్. మైండ్ బ్లోయింగ్. పార్ట్ 2 వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. సాహు గానీ పుష్ప 2 గానీ RRR అన్నిట్లో రికార్డ్ బ్రేక్. సూపర్. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ బాగుంది. చిన్న రోల్ అయిపోయింది అంతే. ఇంకా రోల్ ఉంటుంటే బాగుంటది. చాలా బాగుంది సినిమా. సూపర్ సూపర్ సూపర్. నా ముందు మాట్లాడినా నేను చెప్తున్నా, నేనే నరికేస్తారా నిజం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అన్నయ్య కత్తి పట్టడం కానీ ఆ బీజేఎం తమన్ మన సుజిత్ అన్న ఒకటే చెప్పిండు, తమన్ అన్న కూడా చెప్పిండు రివ్యూ చెప్పేటప్పుడు మనం మీసం తిప్పేసుకుంటామని. తిప్పేంత రేంజ్ తెప్పించిండు. ఓజీ మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంది. ఆ దానికి డైరెక్ట్ థియేటర్ తగలబడిపోతాయి. నేను ఆల్రెడీ నిన్న నైట్ నుండే విశ్వనాథ్ థియేటర్ దగ్గర వెయిట్ చేసి నిన్న నైట్ నుండే చూశాను. అది చూసి మళ్ళీ ఇక్కడికి రావాలని నేను అనుకున్నా. ఇప్పుడు నేను 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా. ఎందుకు మళ్ళీ నేను మా పవన్ అన్నని ఇంకోసారి స్క్రీన్ లో చూడాలి ఖచ్చితంగా అంటున్నాను. 1000 రూపాయలు నాకు లెక్క కాదు. 8000 పెట్టి థియేటర్ వేయించుకున్నప్పుడు టికెట్ 1000 రూపాయలు ఖర్చు పెట్టాను. దమ్ము లేదా నాకు? మా పవన్ అన్న కోసం నేను ఖర్చు పెడతా. 1000 కాదు 2000 పెడతా. నాకు పవన్ అన్న అంటే పిచ్చి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఓజీ సినిమా గురించి చెప్పవసరం లేదు. రికార్డులు మొత్తం కొల్లగొట్టి పడేస్తుంది, పండబెట్టేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఆసమ్ గా ఉంది అండ్ ప్రతిదీ చాలా డీటెయిలింగ్ గా ఉంది. మీరు గమనించాలే కానీ ప్రతి ఒక్క సీన్ లో ఆయన చేసిన ఆ డీటెయిలింగ్ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే కొన్ని సీన్స్ మనం థియేటర్లో మిస్ చేస్తాం, ఎందుకంటే అరచడంలో అవి ఇవి చేయడంలో. సో తర్వాత మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ వచ్చి ఒక 2 to 3 టైమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు యాక్చువల్గా ఎంత కష్టపడి ఒక్కొక్కటి ఎంత డీటెయిలింగ్గా చేశారు. అండ్ మూవీలో ఆయన ఉన్నంత హ్యాండ్సమ్గా ఎవ్వరూ లేరు నన్ను అడిగితే కనుక. హీరోయిన్ కూడా బీట్ చేసేంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆయన. అండ్ హీరోయిన్ యాక్చువల్గా లేకపోయినా ప్రాబ్లం లేదు, కాకపోతే ఏంటంటే పెట్టారు. నాకే అలా ఉంది. లాస్ట్ సీన్ కూడా అలాగే ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ లో యాక్చువల్గా ఆ ఎంట్రన్స్ ఇచ్చేటప్పుడు ఆయన కళ్ళు అలా చూపిస్తారు. లాస్ట్ సీన్ కూడా అలాగే ఉంది. ఇట్స్ లైక్ ఎండ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. మధ్యలో మీరే ఎక్స్పెక్టేషన్స్ ఇట్లా వెళ్ళిపోతారు కానీ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఐఎమ్ టెల్లింగ్ బ్రో, ఓ మై గాడ్, పవన్ కళ్యాణ్ కి జై. పవన్ కళ్యాణ్ కోసం ఎర్రగా తీశాడు కాక రక్తం ఏడుడై పారుతుంది. కత్తి తిప్పుతాడు ఎవడు ప్రపంచంలో నాకంటే ఎవడు బాగా తిప్పలేదు అన్నాడుగా. ఇగో ఇప్పుడు పవర్ స్టార్ తిప్పి చూపించాడు చూడండి ఒక్కసారి. థియేటర్ లో తగలబడిపోతున్నాయి. కూర్చున్న వాళ్ళు సైలెంట్ గా బిగా పట్టుకొని కూర్చున్నారు. నాలాంటి కూడా అయితే నరాలు ఎక్కడ తెగిపోయి రక్తం కారుతా అంత భయంతో కూర్చున్నాను నేనైతే. కిర్రక్క సుజిత్ జీత్ గయా తమన్ मन में भर गया पवन वन मान आर्मी కిర్రగా తీశాడు. బ్లాక్ బస్టర్ హిట్. ఎప్పుడేం చేసుకోరో ఏం కాదు. సినిమా అయితే రచ్చ. అలాగే చిన్న ఎమోషన్ డ్రామా ఉంది. లవ్ సెంటిమెంట్ అమ్మాయి హీరోయిన్ తోటి మస్తు అనిపించేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఇక బాలీవుడ్ ని హాలీవుడ్ ని రచ్చ చేసిండు. బొంబాయికి వచ్చి ఆయన నరుకుడు మొదలు పెడతా అంటే బొంబాయిలో తుఫాన్ వచ్చింది కదా, కళాత్మకంగా ఉంది కాక. కత్తులు పెట్టి నరుకుతాంటే కిర్రాక్ అనిపించేస్తుంది. బ్లాక్ బస్టర్ మూవీ ఎవడు ఆపుకున్నా ఆగదు. వండర్ఫుల్ మూవీ. సుజిత్ నిజంగా నిన్ను ఈ సినిమాతోటి పడుకోబెడతారేమనుకున్నావు, లేచి కూర్చుని హ్యాపీగా. పవన్ అన్న తర్వాత నువ్వు ఇంకో సినిమా తీసుకోవచ్చు. పార్ట్ 2 కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిజంగా చెప్తున్నా ఓజీ రికార్డ్స్ సునామీ మొత్తం మోగిపోతుంది. దట్ ఈస్ పవర్ స్టార్. ఎమోషన్ బాగా నచ్చింది, వైలెన్స్ బాగా నచ్చింది, అన్ని బాగున్నాయి. వండర్ఫుల్ మూవీ.
సూపర్ మూవీ సూపర్ అన్ని నచ్చాయి. పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశాడు. హీరోయిన్ కంత ఇంపార్టెన్స్ ఇలా అంటారు. ఏం లేదు, చాలా బాగుంది. ఎవడన్నాడు చెప్పు, వాడికి పగలు తీస్తా, వాడికి ఇంకోసారి చూపిస్తా. సినిమా ఎందుకు బాగలేదు? ఎవడన్నాడు వాడు? బాగా రాజకీయాలు బాగోదు. ఏ ఫ్యాన్స్ ఎవరేమన్నా కూడా సినిమా పడేవాడా? ఆయన కూడా మన మెగా ఫ్యామిలీనే. ఈ ఫ్యాన్స్ వీళ్ళు వాళ్ళని దూరం చేస్తారు. ఏది ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. స్టోరీలతో ఎలా కంపేర్ చేస్తాం? కలెక్షన్ హై రేంజ్ లో ఉంటది, అన్నిటిని మించిపోతుంది. ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు, రివ్యూస్ అన్నిట్లో చూపిస్తూనే ఉన్నారు కదా. కంపల్సరీ చేస్తుంది. సినిమాలో మళ్ళీ నాకు బోయపాటి గారు గుర్తొచ్చారు ఈ సినిమా చూస్తే. ఏం ఫైట్లు భయ్యా ఈ సినిమాకి. పవన్ కళ్యాణ్ సినిమాలో ఎప్పుడు ఫైట్లు చూడదు భయ్యా. నేను ఇలా ఫైట్లు ఎప్పుడు చూడదు భయ్యా. ఇక ఈ కత్తే ఒకసారి ఈ కత్తే భయ్యా, ఇదే కత్తితో ఒక్కొక్కరిని అడిగేస్తారు భయ్యా. సినిమాలో మాత్రం మా పవన్ అన్న ఎప్పుడు చూడలే. ఒక కుషిలో చూశాను, ఒక తమ్ముళ్ళలో చూశాను, ఒక బద్రిలో చూశాను, ఒక జానీలో చూశాను, తర్వాత మళ్ళీ ఓజీలోనే చూశాను. నేను పవర్ స్టార్ కి అంత కోపం రావడం అన్ని సినిమాలు తీసింది కానీ ఈ సినిమా కష్టం తీసింది మా పవన్ అన్న. అంతే భయ్యా. కలెక్షన్ గురించి మాత్రం చూడదు భయ్యా, కలెక్షన్ గురించి చూడదు భయ్యా. పవర్ స్టార్ సినిమాలు ఎప్పుడు కలెక్షన్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. రావని ఎవరు చెప్పారు భయ్యా? నువ్వు చెప్తున్నావు కానీ ఎవరు చెప్పారు భయ్యా కలెక్షన్ రావనేసి? భయ్యా ఫైర్ లో ఉన్నది పవర్. ఈ సినిమాలో నటించిన పవర్ స్టార్ తగ్గేది లేదు. ఈ పవర్ కి మరొక 10 సంవత్సరాలు హై వోల్టేజ్ పవర్. అంతే. లోనికి చూడండి భయ్యా ఎంత పవర్ ఉందో చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. బయట నుంచి అందరూ చెప్పేస్తారు, బయట నుంచి అందరూ చెప్తారు పవర్ లేదని. ఇంట్లోకి వెళ్తే స్విచ్ ఆన్ చేస్తే ఎంత పవర్ ఉందో తెలుస్తుంది. బయట నుంచి అందరూ చెప్తారు, సినిమాలోకి వెళ్ళి కూర్చొని చెప్తే తెలుస్తుంది ఎంత పవర్ ఉండేది అనేది. అంతంత పవర్ స్టార్ లో ఈ సినిమాలో అంత పవర్ ఉంది పవన్ కళ్యాణ్ కి. నెగిటివ్ ట్రోల్ ఏంటి? ప్రతి ఒక్కరు చేస్తారు భయ్యా. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా వచ్చింది, మన వాటి చాలా మంది చేశారు. రజనీకాంత్ సినిమా వచ్చింది, చాలా మంది చేశారు. పవన్ సినిమా చాలా మంది చేస్తారు భయ్యా. ఈయన పైకి ఎక్కుతూ ఉంటుంది కదా, కింద దింపేది అని చేస్తుంటారు. చాలా మంది చేస్తుంటారు. చెప్తామా పేర్లు? చెప్పము, అది అందరికీ తెలుసు. సినిమాలో ఓజీ సినిమా నాకు బాగా నచ్చిందయ్యా. స్క్రీన్ ప్లే మాత్రం సూపర్ అన్న, బాగా చూపించిందన్న. ఎక్కడ బోర్ అనిపించింది అన్న. కుర్చీలో కూర్చుంటే అలా చూడాలనిపిస్తుంది సినిమా. పవర్ స్టార్ సినిమా ఏ సినిమా బోర్ ఉందన్న? అన్ని సినిమాలు బాగుంటాయి. జూలో ఉంది జింక, ఈ సినిమాలో ఉంది ప్రియాంక. కత్తిలా చూపించారు బ్రో సినిమాలో. సినిమాని ఎక్కువ చెప్పింది బ్రో. ఉన్న 10 నిమిషాలు అందరూ వెళ్ళాలనుకుంటారు లండన్. ఈ సినిమాలో తమను దుమ్ము పై నుంచి లేపుతాడు పైకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కుమ్మిసిన భయ్యా. ఇంకేం కాదు భయ్యా. సినిమాకి ఫైట్ హైలైట్ భయ్యా. స్టోరీ కూడా బాగుంటది. హీరోయిన్ మంచిగా చూపించిండ్రు. సినిమా అన్నిటికన్నా మెయిన్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో యంగ్ గా కనిపిస్తాడు భయ్యా. ఒక ఖుషి తర్వాత మళ్ళీ చూసాను ఇప్పుడు ఈ పవన్ స్టార్ ఇందులో ఈ సినిమాలో అంత యంగ్గా కనిపించడం. అదే చూసినటువంటి ఒక మాఫియా బాస్ లాగా మనకి ఓజీలో సుజిత్ చూపించడానికి ట్రై చేశారు. సో ఓవరాల్ గా మూవీ అయితే నేనైతే వర్త్ వాచ్ అంటాను. సింపుల్ గా వర్త్ వాచ్. బ్లైండ్ గా వెళ్ళి మూవీని ఎంజాయ్ చేయండి అంతే. సో ఫస్ట్ థింగ్ సుజిత్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు, టాలీవుడ్ లో ప్రతి ఆడియన్స్, ఒక ప్రతి మూవీ లవ్వర్ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో 10 ఏళ్ళ ఆకలి అది మేము చూసేసాం. పవన్ కళ్యాణ్ గారిని మేము అలా చూసేసాం. మాకు ఇది చాలు. ఇంకా సినిమా గురించి మాట్లాడినట్టయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాలూకా స్క్రీన్ ప్రెజెన్స్ ని చరిష్మా మీదనే సుజిత్ గారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించింది. సో ఓవరాల్ మూవీ అయితే నేను అబవ్ యావరేజ్ అంటాను. ఓ పెద్ద తోపు తురుము మూవీ, బ్లాక్ బస్టర్, 1000 కోట్లు 500 కోట్లు ఇవన్నీ మాటలు చెప్పను. జెన్యున్ గా చెప్పాలి అంటే
అబవ్ యావరేజ్ ఉంది స్టోరీ వైజ్. ఎందుకంటే మూవీ స్టోరీ పరంగా ముందుకెళ్తా ఉంటుంది, స్టోరీ కనెక్టివిటీ అనేది మిస్ అయిపోయింది. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాలూకా స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడమో లేకపోతే ఫ్యాన్స్ కి ఒక కల్ట్ బొమ్మ చూపిద్దామని చెప్పి ఒక మైండ్ సెట్ తో తీయడంలో ఏందో కానీ మధ్యలో ఒక కనెక్టివిటీ ఏదైతే ఉందో అది మిస్ అయింది స్టోరీలో. కొన్ని లాజిక్స్ మిస్ అవుతాయి స్టోరీలో. ఫస్ట్ హాఫ్ లో 10-15 మినిట్స్ మనకి స్టోరీ డైవర్ట్ అవుతోందేమో అనిపిస్తుంది, బట్ మళ్ళా సేమ్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పవన్ కళ్యాణ్ చరిష్మాతో మళ్ళీ వాపస్ తీసుకొచ్చేస్తారు. మొత్తం ఎలివేషన్ సీన్స్ తో మేనేజ్ చేసాడు సినిమాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇంకా ఇంతకన్నా కావాల్సింది ఇంకేం లేదు అన్నట్టు ఎలివేషన్ సీన్స్ తో మేనేజ్ అయిపోయింది సినిమా. ఇంకా మంచి ఒక 2-3 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ పెట్టాడు. యూనివర్స్ అది అందరికీ తెలిసిపోయి ఉంటుంది వాటికి. సో యూనివర్స్ అనేది ఇంక్లూడ్ చేసేసి అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. పోస్ట్ క్రెడిట్ సీన్ మిస్ అవ్వకండి. అఫ్ కోర్స్ పెద్ద పోస్ట్ క్రెడిట్ సీన్ ఏం లేదు అక్కడ, బట్ మిస్ అవ్వకండి, మంచి సీన్ అది. అండ్ దెర్ ఈజ్ పార్ట్ 2. పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు తీస్తారో లేదో మాకు తెలీదు, కానీ మీరు సినిమాలు చెయ్యాలి. కాదు, ఓజీ చెయ్యాలి. ప్రభాస్ తో ఒక మల్టీ స్టారర్ పడాల్సిందే. ఇంకా ప్రభాస్ తో మల్టీ స్టారర్ పడితే ఎలా ఉంటుందో జనాలకే వదిలేస్తున్నా. సో యా, మై వర్డిక్ట్ ఓవరాల్ గా అబవ్ యావరేజ్ మూవీ. అండ్ మధ్యలో తమన్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు మామూలు పీజింగ్ కొట్లే. ఇప్పుడు మేము కూడా మీసం తిప్పుతాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు? అనిరుద్. ఇప్పుడు మేము కూడా మీసం తిప్పుతాం. నందమూరి తమన్ కాదు, కొనిదెల తమన్. ఇప్పుడు జానీ గన్ సీక్వెన్స్ మాత్రం అసలు చాలా క్రేజీ వర్కౌట్ అయింది. ఆ జానీ గన్ సీక్వెన్స్ దగ్గర ఒక వింటేజ్ బీజిఎం పడతాదన్న. వింటేజ్ బీజిఎం ఏదో కాదు, లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్. ఆ బీజిఎం పడుతుంది భయ్యా, హై ఎక్కేస్తుంది అంతే. మనకి సీట్లలో కూర్చుంటే వద్దు బ్రో. శవాలు కూడా లేచి పూనకాలతో డాన్స్లు ఆడతాయి. అలా కొట్టారు తమన్ గారు బీజిఎం. కొన్నిదేళ్ళ తమన్ అంతే. వాషియో అసలు అదైతే నాకైతే నిజంగా నేను యానిమే లవర్ బ్రో. ఒక యానిమే మూవీ చూస్తున్నట్టే అనిపించింది. అక్కడ జాపనీస్ లో డైలాగ్లు వస్తున్నంత వరకు మనకి మూవీ స్టార్టింగ్ సీక్వెన్స్ లో కూడా జాపనీస్ లో ఉంటది మొత్తం. అక్కడ కూడా మంచి ఒక జాపనీస్ యానిమే ఫీల్ వచ్చింది. ఆ డైలాగ్ డెలివరీ కూడా మంచి జాపనీస్ యానిమే ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నాకు అంత ఏం ఓకే అనిపించింది భయ్యా. అక్కడ ట్విస్ట్ ఏం లేదు క్లైమాక్స్ లో. నువ్వు చెప్పిన నెగిటివ్ పాయింట్స్ పట్టుకొని ట్రోల్ చేస్తా ఉన్నారు, ఏం చెప్తావు నెగిటివ్ గా? నెగిటివ్ పాయింట్స్ ని బట్టి ట్రోల్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మీరు ఒక మూవీ తీయండి, నెగిటివిటీ అనేది లేకుండా, లేకపోతే ఒక చిన్న ఫ్లా అనేది లేకుండా మూవీ తీయండి. పుష్ప తీయండి, మీరు బాహుబలి తీయండి, మీరు ఎన్ని సినిమాలైనా తీయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాతో వస్తే మీరు ఎన్ని నెగిటివ్ మాటలు మాట్లాడినా వేస్టే అన్న. పవన్ కళ్యాణ్ లుక్ మెయిన్ గా మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ లుక్ గురించే. ఎందుకు అంటే మనం ఒక బద్రీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా చూసాం, ఒక పంజాలో ఒక రగడ్ లుక్ లో చూసాం, ఒక మంచి ఏమంటారు ఒక అండర్ వరల్డ్ డాన్ లాగా, అండర్ వరల్డ్ మాఫియా బాస్ లాగా. ఇందులో అండర్ వరల్డ్ మాఫియా బాస్ అయినా కూడా మొత్తం ప్రపంచాన్ని అంతటినీ శాసించే మాఫియా బాస్ లాగా చూపించాలి సుజిత్ గారు. అది 100% సాధించారు. ఇంటర్వెల్ ఫైట్ లో బ్రో తలలు మిగలే. కొంతసేపటికి మా తలలే ఉంటాయో లేదో అనుకున్నాము, ఇంటర్వెల్ లో తలలు అలా లెగిసిపడ్డాయి. ఎస్పెషల్లీ ముంబై వస్తున్నాను తలలు జాగ్రత్త అన్నప్పుడు అయిపోయింది అక్కడనే. ఇమ్రాన్ హష్మీ పని అయిపోయింది అక్కడనే. అండ్ ఇమ్రాన్ హష్మీ గారి రోల్ అంతా లెంగ్తీ రోల్ కాకపోయినా కూడా ఆయనకి తగ్గట్టు ఆయనకి రోల్ బాగానే పడింది. మీసం తిప్పినంత రేంజ్ ఉందా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా మీసం తిప్పుకోవచ్చు. యాజ్ ఎ జనరల్ టాలీవుడ్ మూవీ లవర్ గా నేనైతే తిప్పను. మరీ మీసం తిప్పేంత సినిమా అయితే నేను కాదని చెప్తాను. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఆరామ్సే తిప్పుకోవచ్చు. గుండె మీద ఒట్టు ఈ ఓజీ సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే సినిమా ఉన్న 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోయా ఇలాంటి సినిమా వచ్చి మన చరిత్రలో రాలంతే. పవన్ అన్న ఈ సినిమాలు చేసి ఆ ఫైట్లు ఏంది పోయి, ఆ ఫైట్లు కత్తులు తిప్పుతా ఉంటే గన్నకు ఎదురుగా పోయి మరి గన్న కంటే షార్ప్ గా నరకతా ఉంటే రక్తపాతం అంతే. ఇది ఓజీ సినిమా, ఓజీ గంభీరా జాతర అంతే. ఇదే పవన్ కళ్యాణ్ అన్న సినిమా జాతర పండుగ ఎక్కడెక్కడ చూడండి ఆర్కే అంట చాలా బాగుంది. రొమాంటిక్ అయితే సాంగ్ అయితే మన డాన్స్
అదిరిపోయింది. లుక్ అయితే అదిరిపోయింది. చాలా చాలా మంది నేను ఎవరిని సంటుకోరండి చంటి సినిమా గురించి చెప్పు. సినిమాలో జై ఓజీ జై ఓజీ మ్యూజిక్ సినిమాలో మ్యూజిక్ మ్యూజిక్ ప్లేస్ అన్న మ్యూజిక్ అమ్మ మ్యూజిక్ ప్లేస్. క్లైమాక్స్ ఎలా ఉంది తమ్ముడు? చాలా చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. చూస్తే పవర్ఫుల్ ఓజీ పవర్ఫుల్ మామూలు పవర్ కాదు. ఆ గెల్ల Big తిప్పుకుంటే కట్ అందుకో. ఇదొక పాట పాడు, డాన్స్ చెయ్యి. నాకు చూసారు కానీ ఓజీలో పాటలు మర్చిపోయిన ఏదో పాట. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందా నీలా ఉంటుందా నీలా ఉంటుందా నీలా ఉంటుందా ఓలా చిక్కయ్యే పిల్ల అట్లుంది. ఇంకా నాకు తెక్క ఉంది, లెక్క ఉంది. నాకు తెక్క ఉంది, తనకు లెక్క ఉంది. ఆ తెక్క చెప్తాను, అలా అక్కడ చెప్తాను. చూడపచ్చ తప్ప శవం కనుక నేను చెవులు గడం తీసుకున్నావు. అది కరెక్ట్ అయ్యా. ఇప్పుడు పుష్పని బ్రేక్ చేస్తుందా ఓజీ? సూపరు సూపరు సూపరు. నెగిటివ్ ట్రోల్ చేస్తారు కదా, మరి ఏమంటావు? లుక్ అయితే అదిరిపోయింది. నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళు ఏం చెప్తావు? ఇలా ఉండాలి, అదే ఇట్లా తమ్ముడు డాన్స్ చేయి తమ్ముడు. నాకు ఇలా ఉండాలి. నాకు నేనే పోటీ, ఎప్పటికీ నాతో పోటీ రాలేరు. లుక్ అయితే నాలో పోటీ నచ్చలేదా? నాకు స్టైల్ నచ్చలేదా? లుక్ నచ్చలేదా? నాకు స్టైల్ నాదే, నాతో పోటీ నాదే. పవర్ అంటే లుక్ ఉండాలి, లుక్ అంటే పవర్ ఉండాలి. ఇలా ఉండాలి. నేనే పోటీ, నాతో పోటీ. సెకండ్ డే నుంచి ఒక ఆడియన్స్ పల్స్ పట్టుకోవటంలో మాత్రం చాలా వెనకబడ్డాడు అనిపిస్తుంది. హీరోయిన్ విషయంలో ఏమంటారు? ఈజీగా 100 crore క్లబ్ లో జాయిన్ అవుతుంది. ఎందుకంటే పవన్ రేపు ఇది సినిమాను కాపాడేది ఒక హైప్. రేపు దసరా ఫెస్టివల్ కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా 100 crore ఫిలిం పవన్ కళ్యాణ్ కెరీర్ లోని ఫస్ట్ 100 crore షేర్ ఫిలిం ఇదే అవుతుంది. నిన్నగా మొన్న పవన్ కళ్యాణ్ లోనే ఉంది, స్టోరీలో దమ్మేం లేదు. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అనిపించవచ్చు. పవన్ కళ్యాణ్ నడిపిస్తాడు ఈ సినిమాని. హీరోయిన్ పెద్ద స్కోప్ ఉన్న పాత్ర ఏం లేదు. జస్ట్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఒక 10 minutes పెట్టారు తప్పితే హీరోయిన్ కి స్కోప్ లేదు. అంటే మనం ఇప్పుడు సెకండ్ పార్ట్ కి లీడ్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ అంతా ఇప్పుడు మన ముంబైలో జరిగితే సెకండ్ పార్ట్ జపాన్ లో జరుగుతుంది అనిపిస్తుంది. అంటే దీనికి స్టోరీ ఏంటంటే మేజర్ గా ఒక స్టోరీ చాలా బలంగా ఉంటే ఓమి వర్సెస్ ఓజీ చాలా పవర్ఫుల్ గా ఫైట్ సీన్. స్టోరీ బలంగా లేదు, ఇంకోటి ఎమోషన్స్ లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ స్వాగ్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, లుక్స్, ఇవి మాత్రం చాలా పాజిటివ్ పాయింట్స్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి 10-15 నిమిషాలకి డైరెక్టర్ ఎలివేషన్స్ నే నమ్ముకున్నాడు అనిపించింది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే స్టోరీలు పెద్ద లేకపోయినా సరే ఎలివేషన్స్ తో ఆడుతున్న సినిమాలు చూస్తున్నాం. కేవలం దాన్ని నమ్ముకొని ఇది కూడా ఎలివేషన్స్ తోనే ఆడిద్ది. ప్లస్ దసరా ఉంది, సీజన్ ఉంది, కాంపిటీషన్ లేదు. ఈజీగా 100 crore షేర్ క్లబ్ లో అయితే జరిపోతాడు ఈజీగా. స్క్రీన్ ప్లే బాగుంది. బోర్ అనేది అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఊహించుకుని సినిమా చూస్తే మాత్రం మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవరు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ అనేది సినిమాలో లేదు. కానీ నెక్స్ట్ ఎలివేషన్ సీన్ ఎప్పుడు వచ్చిద్దా, ప్రతి 10-15 నిమిషాలకి ఎలివేషన్ సీన్ వస్తుంది, ఎప్పుడు వచ్చిద్దా అనే ఆతృత మాత్రం ప్రతి ప్రేక్షకుల్లో ఉంటుంది. సినిమా సినిమా పవన్ కళ్యాణ్ నెగిటివ్ గా చూసే వాళ్ళకి నచ్చదు. నార్మల్ ఆడియన్స్ గా ఫీల్ అయ్యి చూసినా గానీ పెద్ద నచ్చదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ఫ్యాన్స్ కోసమే తీసాడా అనిపించింది సినిమా. అంటే నార్మల్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకోలేదా అనిపించింది. లాస్ట్ మన అత్తారింటికి దారి తర్వాత చూసుకుంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ కి చెప్పుకోదగ్గ హిట్ లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అప్పుల్లో ఈ ఎన్టీఆర్ గాని, మహేష్ బాబు గాని, వీళ్ళు మామూలుగా రామ్ చరణ్ కానీ పెద్ద పవన్ కళ్యాణ్ తో పోలిస్తే పెద్ద వీళ్ళు స్టార్లేం కాదు. ఆ టైంలోనే కొట్టాడు. ఇప్పుడు ఇంత లేట్ గా 100 crore ఫిలిం రావడం అనేది బాధాకరమే. నిన్నగాక మన వచ్చిన తేజ సజ్జా, విజయ్ దేవరకొండ కూడా 100 crore షేర్ ఫిలిం కొడుతున్నారు. ఇంతవరకు పవన్ కళ్యాణ్ కొట్టపోవటం చాలా బాధాకరం. దాని తగ్గట్టు సినిమా లేదు. నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళకి మీకు మాత్రం ఇది నచ్చదు. ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ నెగిటివ్ చెప్పుకోవడానికి ఉన్నాయి, దీంట్లో చాలా ఉన్నాయి. మీకు కావాల్సిన స్టఫ్ అయితే ఉంది. నెగిటివ్ ట్రోల్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఒక పవన్ కళ్యాణ్ ఈ సినిమా హైప్ దృష్ట్యా, సీజన్ లో కాంపిటీషన్ లేకపోవడం దృష్ట్యా పవన్ కళ్యాణ్ అయితే అత్తారింటికి దారే తర్వాత హిట్ కొట్టాడనే చెప్పొచ్చు. కలెక్షన్ వైజ్ గా చూసుకుంటే
హిట్ కొట్టాడని చెప్పచ్చు. బీట్ చేయొచ్చా? పుష్పని 100% ఏ రికార్డు బీట్ చేయదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పుష్పనే బాగుందా బాగలే పక్కన పెడితే నాకైతే ఆబ్వియస్లీ పుష్పనే నచ్చింది. కానీ బీట్ చేయకపోవడానికి కారణం అయితే అది కాదు. పవన్ కళ్యాణ్ కి పుష్ప అంటే ఇది ఇంటర్నేషనల్, ఇది నేషనల్ ఫిలిం. అది పాన్ ఇండియా వైజ్ క్రేజ్ ఉంది. ఒక అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, వీళ్ళు ఎవరికైనా చూసుకుంటే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ అయి ఉండొచ్చు. కానీ అవతల రాష్ట్రాలతో పోతే పవన్ కళ్యాణ్ క్రేజ్ లేదు. కాబట్టి అవతల రాష్ట్రాలతో కలెక్షన్ లో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్కి అంత స్టామినా లేదు అవతల రాష్ట్రాల్లో. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రికార్డ్స్ ఉంటే కొడతాడేమో. కానీ ఓవరాల్ గా అయితే ఏ రికార్డ్ అనేది పాన్ ఇండియా లెవెల్లో ఉండే ఏ రికార్డ్ అనేది అన్ని సేఫ్ గా ఉండొచ్చు. అంటే మన స్టోరీలో బలం ఉన్నా సరే, నార్మల్ ఆడియన్స్ ని పల్స్ పట్టుకొని వాళ్ళని అట్రాక్ట్ చేసినా సరే బీట్ చేయొచ్చు అనిపించింది. ఎందుకంటే సెకండ్ డే నుంచి నడిపించేది నార్మల్ ఆడియన్సే. ఈ ఫ్యాన్స్ అనేది ఈ రోజు మాత్రమే, ఈ రోజు రేపు ఉంటారు. సెకండ్ డే నుంచి మన అజ్ఞాతవాసి చూసుకుంటే ఫస్ట్ డే 1 రికార్డు కొట్టింది అప్పుడు. కానీ సెకండ్ డే చూసుకుంటే డే 1 40 ఎంతో కొట్టింది, డే 2 4 అనుకుంటాను. చాలా ఇంపాక్ట్ పడింది. అంటే పవన్ కళ్యాణ్ కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ దూరం అయిపోయారు. 2013 తర్వాత టీడీపీతో కలగటమే దరిద్రం అనిపిస్తుంది. 2013 తర్వాత చూసుకుంటే అత్తారింటి దారే 2000 అవునవును చాలా పవన్ కళ్యాణ్ ఇంత సెట్ ఆఫ్ నెగిటివ్ అనేది ఇంతకు ముందు లేదు. ఎప్పుడైతే టీడీపీతో ఇట్లా జాయిన్ అయ్యాడు 2014 నుంచి చూసుకుంటే ఇప్పుడు దాకా మధ్యలో 2-3 సినిమాలు బాగున్న చిత్రాలు తీసినా సరే వీళ్ళు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి ఈ సినిమాని ఫ్లాప్ చేసిన దాఖలు ఉన్నాయి. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ టీడీపీలతోటి వైసీపీలతోటి ఈ పొలిటికల్ గా ఎంట్రీ అవడంతో చాలా మైనస్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఈ హైప్ దృష్ట్యా మాత్రం సేఫ్ అవుతాడు అనిపిస్తుంది, బయటపడతాడు అనిపిస్తుంది. నాట్ బ్యాడ్ సినిమా అయితే ఓన్లీ ఫర్ సినిమా అయితే మీరు లేడీస్ చూడలేరు. మోస్ట్ వైలెన్స్ ఉంది. ఓజీ అని కాకుండా దీనికి బీజీ అని పెడితే బ్రూటల్ గ్యాంగ్స్టర్, అసలు అంత వైలెన్స్ ఉంది సినిమాలో. మన సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అంత వైలెన్స్ తో నడిపించాడు. మామూలుగా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఎటువంటి విధంగా కోరుకుంటారు వాళ్ళ మైండ్ ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే అతను కూడా ఫ్యాన్ బాయ్, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కోసమే సినిమా తీసాడా అనిపిస్తుంది. నార్మల్ ఆడియన్స్ అంటే ఈ సినిమాని ఒక లేడీస్ చూడలేరు సినిమాని. ఇంకోటి నేను 2.5